చేసుకోవాలి. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన రాజకీయ వ్యక్తిగత కక్షలను ఏ విధంగా చూడొచ్చు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా. రైట్, నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక ప్రధానమైన ఎజెండా మీ అందరికీ కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. సో వీళ్ళిద్దరు ఎవరో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకరైతే, ఇంకొకరు జగ్గారెడ్డి గారు. వీళ్ళిద్దరి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంతోపాటు జగ్గారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారడానికి కొన్ని ప్రధానమైన కారణాలున్నాయి. ఏంది అంటే జగ్గారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండండి. ఈ జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయాయి. జగ్గారెడ్డి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. ఒకసారి చూడండి. కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ రేవంత్ రెడ్డి మీద జగ్గారెడ్డి పరోక్ష విమర్శలు చేశాడు. రివెంజ్ రాజకీయాలు ఎవరు చేసినా వారు పదవులు పోయాక బాధపడక తప్పదు. తెలంగాణలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ కక్ష రాజకీయాలకు నేను వ్యతిరేకం. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ రాజకీయాలు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి నేను చెప్తా. ఏదైనా సమస్య సమాజంలో వెంటాడితే తప్పులేదు, కానీ ఆ సమస్య మన ఇంటికి మన గడప దాటి వస్తే ఆ నొప్పేందో తెలుస్తుంది. ఇప్పుడు మా జగ్గన్నకు కూడా అదే తెలిసింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు అనుకుంటున్నట్టుగా ఇందిరమ్మ రాజ్యమైన కాంగ్రెస్ తెలంగాణలో లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ కనుమరుగై చాలా రోజులవుతుంది. ఇప్పుడు ఉన్నది కల్తీ కాంగ్రెస్ అనేది నేను చెప్పింది కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న ఈ భిన్నమైన విచిత్రమైన ధోరణి ఏంటంటే, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే చేసిండో ఆయనకు పూర్తి భిన్నంగా కూడా నేను చేస్తా, 600 అయినా 100, 101 అయినా కూడా నేను చేసి తీరక తప్పదు అంటున్నాడు. అసలు ఎందుకు ఈ తారాస్థాయి వ్యాఖ్యలు జగ్గారెడ్డి చేయాల్సి వచ్చిందంటే, ఒకసారి దీంట్లో చాలా డెప్త్ ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, దాంతోపాటు ముఖ్యమంత్రి, ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన రేవంత్ వర్గం ఒకవైపు అయితే, మరోవైపు ఉత్తమ్ వర్గం ఒకవైపు ఉంది. దాంతోపాటు బట్టి విక్రమార్క వర్గం ఒకవైపు ఉన్నది, పొంగులేటి వర్గం ఒకవైపు ఉన్నది. దాంతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం ఇంకొక తీరుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలు అయితే చాలా క్లారిటీగా కనబడతాయి. ఈ వర్గాలు దేనికోసం ఏంది అనేది కూడా అడగడానికి అవసరం లేదు. ఈ వర్గాలు ప్రధానంగా కూడా ఒకటి, మొట్టమొదటిది మాత్రం రేవంత్ రెడ్డి వర్గం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతో రెండో వర్గం వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం. ఇక మూడోది వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం. ఇక నాలుగోది వచ్చేసి పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించిన వర్గం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలకు సంబంధించి ఈ కోమటిరెడ్డి వర్గం కానీ, లేకపోతే పొంగులేటి కానీ, ఉత్తమ్ కానీ, రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలు కొనసాగుతున్నాయి. ఈ వర్గాల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే, నావాడైతే నేను రక్షిస్తా, వీడు ఈ బ్యాచ్ అయితే నేను రక్షించలేను, లేదా ఇతని వర్గమైనా నేను రక్షించలేను, ఇతని వర్గమైనా రక్షించలేను, నా వర్గం వల్ల నేను కాపాడుకుంటా, దానితో పాటు నా వర్గానికి నాకు సపోర్ట్ చేసే వర్గాన్ని కూడా నేను కాపాడుకుంటా తప్ప మరెవరిని కూడా నేను కాపాడుకోలేనంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక చర్చ కొనసాగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అనుకుంటున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా విచిత్రమైన ధోరణి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి వర్గం ఒకటైపోయింది. ఈ రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి పెద్దన్న పాత్ర పోషించేది వేం నరేందర్ రెడ్డి. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక రేవంత్ రెడ్డి వర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి సంబంధించి కూడా చూసాం. దాంతోపాటు ఇక్కడ బట్టి వర్గం కూడా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బట్టి పాదయాత్ర చేసిండు. బట్టితోనే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మారిపోయాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 4 వర్గాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందండి. ఏంటి అంటే, రేవంత్ రెడ్డికి ఇది తలనొప్పిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఉమ్మడి 10 జిల్లాలో, అది హైదరాబాద్ అయినా, రంగారెడ్డి అయినా, నల్గొండ అయినా, ఆదిలాబాద్ అయినా, ఖమ్మం అయినా, వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, లేదా సిరిసిల్ల అయినా, సిద్దిపేట అయినా, ఏదైనా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, అంటే మెదక్ కింద ఈ 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోర్ట్రేట్ చేసుకుంటా పోతా ఉంటే, రేవంత్ అనుచర వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. మిగతా వర్గాలకు మాత్రం ఆ స్థాయి పెద్దపీట దక్కడం లేదనేది వాదన. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, మెదక్ జిల్లాకు సంబంధించి మన సంగారెడ్డికి సంబంధించిన పూర్తి స్థాయిలో జగ్గారెడ్డి నియోజకవర్గమైన జగ్గారెడ్డి జిల్లాకు సంబంధించి
ఆ రాజకీయ పరిస్థితి పాపం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. సో పూర్తిగా ఇక్కడ ఏమంటున్నారంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎంత అడ్డంగా దొరికిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఓటుకు నోటు కేసు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయం తెలిసిన విషయమే. ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీడియోలతోని అద్భుతంగా కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా నిజాలను బట్టబయలు చేస్తూ పూర్తి స్థాయిలతో ఆధారాలతో సహా దొరికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఏంది, ఒకటి రేవంత్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అనేది జరిగింది. ఇక రెండోది ఏంది అంటే రేవంత్ రెడ్డి కుటుంబం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి అనేది జరిగింది అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించి అనేది వీళ్ళు ప్రధానంగా కూడా ఇప్పుడు వీళ్ళ మనసులలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి మనసులో ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఒకటి కేటీఆర్కు సంబంధించి, దాంతోపాటు హరీష్ రావుకు సంబంధించి, దాంతోపాటుగా కేసీఆర్కు సంబంధించి, దాంతోపాటుగా కవిత సంబంధించి. సో ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి, వీళ్ళ నలుగురి మీద కేసులు పెట్టాలి, వీళ్ళను రాజకీయ కక్ష వేధింపులు చేయాలి. అంటే ఇప్పుడు ఏ కేసు నమోదైనా కూడా, ఏ కేసు వీళ్ళపై నమోదైనా కూడా అది తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపు కేసే. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా కక్ష రాజకీయాలను చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి కాబట్టి, ఈ రాజకీయ కక్షలు చేయడానికి చేస్తున్నాడు కాబట్టి దాంట్లో భాగంగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపు ధోరణి కనబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ మళ్ళీ ఆలోచించండి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా కూడా రాజకీయ కక్ష సాధింపు వేధింపులు కొనసాగుతున్నాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ విషయంలోనైతేనేం, హరీష్ రావు విషయంలోనైతేనేం, కేసీఆర్ విషయంలోనైతేనేం, కవిత విషయంలోనైతేనేం, బీఆర్ఎస్ పార్టీ విషయంలోనైతేనేం మొత్తానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే కూడా రాజకీయ కక్ష సాధింపులు వేధింపులు చేయడానికి సిద్ధపడుతున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో ఆరోపించారు. లేదు అలాంటిదేమీ లేదు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా కూడా చెప్పింది. కానీ అవుననేది వాళ్ళ ఇంటి దాకా, వాళ్ళ గడప దాకా వచ్చేటానికి మా జగ్గారెడ్డి అన్న మేల్కొన్నాడు. ఇప్పుడు జగ్గారెడ్డి ఏమంటున్నాడు, రాజకీయ కక్ష సాధింపు వేధింపులు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ సమపాలమైన న్యాయం చేయాలి. ఎవరైనా తప్పు చేస్తే వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం తప్పైతే తప్పని చెప్పాలి, కానీ దాన్ని రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణికి పోవద్దు అంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే జగ్గారెడ్డికి ఆ సమస్య ఉత్పన్నమైంది కాబట్టి, అక్కడి దాకా వస్తున్నది కాబట్టి జగ్గారెడ్డి ఈ విషయంలో కీలకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో రివెంజ్ రాజకీయాలని ఏకంగా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతే చెప్పిన విషయాన్ని మనందరం కూడా చూస్తాం. ఇక దీంతో పాటుగా ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడాలి.